అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా డిఫరెంట్గా, క్రేజీగా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. నిన్ననే మీకు తమ్నెయిల్ పెట్టేస్తే ముందే మజా ఉండదని చెప్పేసి పెట్టలేదనమాట. సో అందుకని ఈ రోజుటి ఎపిసోడ్ ఏముండబోతుంది ఏంటి అంటే, ముందు మనం ఎపిసోడ్లోకి వెళ్దామా? పదండి అయితే డైరెక్ట్లీ, నో డిస్కషన్, రండి. సో ఈరోజు ఎపిసోడ్ మన ఫ్రిడ్జ్. ఏం కదమ్మా మనం ఫ్రిడ్జ్ టూర్ చేసి ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నావా? ఫ్రిడ్జ్ టూర్ చేయట్లేదు. ఫ్రిడ్జ్ టూర్ మీకు చేయాలి అనుకుంటే ఇంకో రోజు చేస్తా. ఈరోజు ఫ్రిడ్జ్ యాక్చువల్లీ కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి నా ఫ్రిడ్జ్ ఫ్రీజర్ని. కాకపోతే మీరే చూడండి ఎంత కేయాస్గా ఉందో. కాబట్టి సర్దుకునేటప్పుడు మీతో మాట్లాడుకుంటూ సర్దుకుందాం అని అనిపించింది ఈరోజు. ఎందుకో ఇది చూడండి ఎలా ఉందో, కేయాస్గా మొత్తం కంగారుగా ఉంది కదా. ఇవన్నీ ఫ్రీజర్ లో ఉంటాయి, పెట్టుకోవచ్చు. అలాగా పెట్టుకోవచ్చు. ఎందుకు ఫ్రీజర్ లో స్టోర్ చేసిన ఐటమ్స్ నాకు అర్థమైంది. ఏంటది? ఇప్పుడు నువ్వు ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి అనేది నువ్వు చెప్తున్నావు. ఇదే కదా బ్లాగ్? అదే బ్లాగ్ మంది. చాలా క్యూట్ లిటిల్ బ్లాగ్ అండి. సో ఫ్రీజర్ లో పెట్టే ఐటమ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని, అలానే కొంచెం సర్దుకోవాలండి. టైం లేక కచ్చపిచ్చ పెట్టేశాను. సో అందుకే కొంచెం సర్దేసుకుంటా. ఓకేనా? రెడీయా? వెళ్దామా మనం ఎపిసోడ్ లోకి? ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోదామా? ఫ్రిడ్జ్ లోకి దూరిపోదాం. ఎగ్జిల్ ప్యాడ్స్ అన్ని ఇలా పెట్టేశానండి. ఎందుకునంటే మనం ఫ్రీజర్ నుంచి తీస్తున్నాం కదా, సర్దుకుంటున్నాం కదా. సర్దుకునేటప్పుడు మళ్ళీ అదంతా కూడా వెట్ అయిపోయి గ్లాస్ టేబుల్ కదా చెమ్మ పట్టేస్తుంది. అంతే. సో నా ఫ్రీజర్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. చూసారా అండి, ఇంత చిన్న ఫ్రీజర్లో ఎన్ని సామాన్లు సర్దాను చూడండి. ఇంకా కింద ఎన్ని ఉంటాయో ఫ్రిడ్జ్ లో, అది ఇంకో రోజు చేద్దాం. మొత్తం ఒక రోజు చూపించండి. నేను ఇక్కడ కష్టం అయిపోతుంది నాకు. నా ఫ్రిడ్జ్ లో ఉన్నన్ని ఇంట్రెస్టింగ్ సామాన్లు ఎవరి దగ్గర ఉండవు తెలుసా? ఏమనుకుంటున్నావు? కొబ్బరికాయ కూడా ఉంది, కొబ్బరి చిప్ప కూడా ఉంది. చూడండి స్టోరీ చెప్పనా? ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ కోకోనట్. కోకోనట్ ఫ్రీజర్లో పెట్టడం మూలాన మనము దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పలు కానివ్వండి, లేకపోతే గుళ్ళు వచ్చిన కొబ్బరి చిప్పలు కానీ వెంటనే తీసుకుని వచ్చి మంచిగా కడిగేసుకోవాలి. ఇవన్నీ టిప్స్ అండి. దిస్ ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ టిప్స్. సో ఇదంతా మంచిగా వాష్ చేసేసుకొని ఇలా ఫ్రీజర్లో పెట్టామనుకోండి, మనం వాడుకునేటప్పుడు దీన్ని బయట పెట్టేసేసి ఒక 10 minutes బయట పెట్టేయాలి. లేదు అంటే ఒక బౌల్ ఆఫ్ హాట్ వాటర్లో ఈ చిప్పను వదిలేయాలి. ఇది మొత్తం నీట్గా వచ్చేస్తుంది తెలుసా మీకు. దాని తర్వాత కట్ చేసుకొని పచ్చడి చేసుకోవాలి. లేదు అది ఫ్రెష్ కోకోనట్ కూడా మీరు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం చేసేటప్పుడు స్వామి కార్యం స్వకార్యం అంటే ఏంటి నాన్న చెప్పు, నీకు ఏమర్థమైంది? ఏమేం ఫ్రీజ్ చేస్తావో చూపిస్తూ ఫ్రిడ్జ్ కూడా డీప్ ఫ్రిడ్జ్ కూడా మనం క్లీన్ చేసేసుకుంటున్నాం అన్నమాట. అది చూసారా, అలాగా నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకోవాలి. అప్పుడు కదా లోపల పెట్టుకోవచ్చు. సో నా ఫ్రీజర్లో మెయిన్ సెక్షన్, నాకు ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఈ సెక్షన్ అనమాట. ఇక్కడ అంతా నా స్పైసెస్ ఉంటుంది. మొత్తం ర్యాక్, స్పైస్ ర్యాక్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కసూరి మేతి, ధనియాలు, వైట్ పెప్పర్, జీలకర్ర, మేస్, లవంగం, షాజీరా, కాలాబ్న, బ్లాక్ కార్డమమ్, మన ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత స్టార్ ఎనీస్, దాల్చిని, ఇలాచీ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు కస్టర్డ్ పౌడర్, కార్న్ఫ్లవర్, ఇది స్పెషల్ షవర్మా మసాలా అన్నమాట. సో ఇది అసలు మనము చికెన్కి కానీ ఫిష్కి కానీ రబ్ చేసి మనం ఫ్రై చేసామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇది మా చెల్లెలు యుఎస్ నుంచి తెచ్చిస్తుంది నాకు. సో ఇవన్నీ చూడండి ఇక్కడ బేసిల్, డ్రై బేసిల్, ఇదిగోండి కోకోనట్ పౌడర్, మెంతులు మిగిలితే మళ్ళీ బయట ఉంటే పురుగు పడుతుందని ఇట్లా మొత్తం గసగసాలు, ఇవన్నీ ఈ సెక్షన్ అండి. సో అందరూ అనుకుంటారు స్పైసెస్ ఫ్రీజర్లో పెట్టుకోకూడదు అని అనుకుంటారు. మనం స్పైసెస్ ఫ్రీజర్లో పెట్టుకోవడం మూలాన ఏమవుతుందంటే ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. అండ్ నాది ఇదంతా 1 year స్టాక్ అనమాట. మళ్ళీ మా చెల్లెలు వచ్చేంత వరకు వీటిని రీఫిల్ చేసుకోను. అది మళ్ళీ ఫ్రెష్గా తెస్తే అప్పుడు ఇలా ఇంతకుముందు ఫ్రీజర్లో గ్లాస్ బాటిల్స్ పెడితే పగులుతాయని అంటారు కదా. నేను అన్ని గ్లాస్ బాటిల్స్లోనే పెడతాను. నావేవి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉండవన్నమాట. సో మీరు కూడా ఇలాగా మంచిగా గ్లాస్ బాటిల్స్లో వాటర్ ఉంటే పగులుతాయి.
లిక్విడ్ ఉంటే గ్లాస్ బాటిల్స్ లో ఎనీథింగ్ గ్లాస్ బాటిల్స్ ఉంటే లిక్విడ్ ఉంటే ఫ్రీజర్ లో పెట్టి పగులుతాయి. ఇది వాక్యూమ్ లోపల ఏంటంటే నీకు ప్లేస్ ఉంటుంది కదా ఫుల్ ఉన్నా కూడా అలా. ఓకే, ఈ సెక్షన్ సో అయిపోయింది. ఈ సెక్షన్ అయిపోయిందా? ఇప్పుడు ఇది పైన సెక్షన్ క్లీన్ చేసేసాను కదండి. ఇప్పుడు మన వింటర్ కాబట్టి మీడియం లో ఉంది నాది. పైన సపరేట్ కింద సపరేట్ నాకు టెంపరేచర్ కంట్రోల్, సో మీడియం లో పెట్టాను. సో ఇవి వచ్చేసేసి మన నూజువీడి రసాలు. మీరు అనుకోవచ్చు ఏంటి మేఘ్నా గారు ఇన్ని రోజుల తర్వాత కూడా మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటున్నారు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇలాంటివన్నీ నాకు ఎవరు చెప్పకండి ప్లీజ్. ఎందుకునంటే మీరు తినే ప్రతి ఫ్రూట్, ప్రతి ఇంపోర్టెడ్ ఫ్రూట్ విచ్ వీ గెట్ ఇన్ ద మార్కెట్స్ ఆర్ ఆల్ ఫ్రోజన్ ఫ్రూట్స్. మీరు ఎంతమంది బయట బండి మీద చూసారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జాన్వరి హిమాయత్లు బంగింపల్లిలు ఎక్కడి నుంచి వచ్చాయండి నాకు అర్థం కాదు అసలుకి. కాపు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అవన్నీ ఫ్రోజనే. వాళ్ళు స్టోరేజ్ యూనిట్స్ నుంచి తీసి వాటికి మెడిసిన్ వేసి వాటిని ఎల్లో కలర్ చేసి మార్కెట్కి తీసుకొస్తారు. సో అట్లీస్ట్ మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్నెస్ అయినా ఉంటుంది. ఎందుకనంటే ఇవి తోట నుంచి వచ్చిన మామిడి పండ్లు అనమాట. ఇందిరాకి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా తోటల నుంచి డైరెక్ట్ పెస్టిసైడ్ ఫ్రీ మామిడి పండ్లు పంపిస్తారు. సో మేము ఏం చేస్తాము, వాటిని తెచ్చిన తర్వాత చక్కగా కడిగి ఇట్లాగా ఫ్రీజ్ చేసుకుంటాం. సంవత్సరంలో ఎప్పుడైనా తినాలనిపిస్తే మా ఆయనకి తింటారనమాట. సో అందుకని మనం ఫ్రెష్ తెచ్చుకొని మనం ఫ్రీజ్ చేసుకుంటే అవి మనకి సేఫ్ బయట నుంచి తెచ్చుకునే దానికంటే. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ఇవి మామిడికాయలు అనమాట. ఎందుకునంటే పచ్చి మామిడికాయలు ఇలా మంచిగా ఇలా పీసెస్ కట్ చేసి మంచిగా పెట్టుకుంటా. మామిడి పండు పులుసు చేసుకోవాలన్నా లేకపోతే చేపల పులుసు చేసుకోవాలన్నా మా ఆయనకి నాకు ఇద్దరికి మామిడికాయ ఉంటేనే చేపల పులుసు అవి ఇష్టం. చికెన్ మామిడికాయ చేసుకోవాలన్నా సో ఇట్లాగా మంచిగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని, ఈసారి సమ్మర్ వస్తే మీరు కూడా అలానే చేయండి. టెంక వేస్ట్ చేయకూడదు తెలుసా మీకు? టెంక దగ్గర బోల్డ్ అంత కండు ఉంటుంది. సో నాలాంటి తెలివిగలది ఏం చేస్తుంది, చిన్ని చిన్ని పీసెస్ ఆ టెంక దగ్గర ఉంటాయి కదా, అవన్నీ కత్తితో ఇట్లాగా నీట్గా కట్ చేసేసుకొని వేస్ట్ చేయకూడదు. ఇది కూడా కట్ చేసి ఇలా పెట్టుకుంటా. దేనికి చెప్పండి? దీని నుంచి నేను మామిడికాయ పప్పు చేస్తా. లేదు అంటే దీన్ని ఉడకపెట్టి గుజ్జు చేసి ఆ తర్వాత దీంతో చేపల పులుసు పెడతా. చింతపండు చాలా తక్కువ వాడతాను అనమాట నేను. సో దానికోసం అనమాట ఇది. చూసారా మీకు ఎన్ని టిప్స్ కూడా చెప్తున్నాను నేను. ఏంటివి రాళ్ళు అనుకుంటున్నారా అండి? కాదు, మన కాయలు. ఇదిగోండి చూసావా ఎలా ఉంది, అలాగే ఉంది కదమ్ము. ఇవేంటంటే మా బావది తోట ఉందన్నమాట వికారాబాద్లో. సో అక్కడి నుంచి నాకు ఇష్టమని చెప్పి మా బావ నాయుడు బావ ఆయన ప్రతి సంవత్సరం నా కోసము కొయ్యించి మరీ పంపిస్తారు. ఎందుకంటే దీంతో నేను పులిహార చేస్తాను, చేపల పులుసు పెడతాను, పప్పు చేస్తాను, పచ్చడి చేస్తాను. సో నాకు ఎప్పుడు తినాలంటే అప్పుడు కావాలి కదా. సో అందుకని ఇలాగ కడిగి ఇలా పెట్టుకుంటా. ఎంత ఫ్రెష్గా ఉంది. సో మనం బయట కొనే ఫ్రోజన్ ఫ్రూట్స్లో రకరకాలవి అన్నీ కలుపుతారు. అదే మనమే కడిగి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చాలా బాగా క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. ఇది నా ఫేవరెట్ అండి. ఇదిగోండి, ఏంటి కనుక్కోగలరా? నేను చెప్పను, చెప్పు. కందులు ఎస్, పచ్చి కందులు అనమాట. ఇవి నవంబర్ డిసెంబర్లోనే దొరుకుతుంది. మ్యాక్సిమం జాన్లో కొన్ని రోజులు దొరుకుతుంది. అయితే నాకు విపరీతమైన ఇష్టం అనమాట ఈ కందులంటే. సో ఇవి సంవత్సరం పొడుగుతా తింటానమాట. సో ఇలాగా స్టోర్ చేసుకొని మంచిగా కందులతో మా ఆవిడ చికెన్ పులావ్ చేస్తుంది. మటన్ పులావ్, చికెన్ పులావ్ పచ్చి కందులతో చేస్తానండి. చాలా బాగుంటుంది. అందుకని ఈ సీజన్ లో దాచిపెట్టుకుంటారన్నమాట. అలానే కీమా కందులు వండుతాము, కాలీఫ్లవర్ కందులు, వంకాయ కందులు, పాలకూర కందులు. ఓ మై గాడ్, ఎన్నిటితో కందుల్ని చేస్తామంటే అంత బాగుంటుంది అనమాట. రెసిపీస్ కావస్తే అడగండి. సో ఇవంతా కూడా నాన్ వెజ్ అండి. ఇది వచ్చేసేసి పండుగప్ప చేప. ఓకే, మా ఆయనకి చాలా ఇష్టము. సింగిల్ ముళ్ళు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు మేఘ్నా గారు ఫ్రీజర్లో ఎందుకు పెట్టుకుంటున్నారు నాన్ వెజ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని మీరు అంటారు. ఏమండి, మీరు వెస్ట్రన్ కల్చర్ని చాలా వరకు అడాప్ట్ చేసుకుంటారు కదా, కొన్ని చాలా మంచిగా ఉంటాయి వాళ్ళకి. లైక్ అక్కడంతా ఫ్రోజన్ ఫుడ్ ఈజ్ మోర్ గుడ్ దాన్ ది ఫ్రెష్ ఫుడ్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏదో చెప్తున్నా 80% ఆఫ్ పీపుల్ అక్కడ ఫ్రోజన్ ఫుడ్ అంటే లైక్ ఐస్ లో ఉండిపోతుంది కాబట్టి దానిలో మినరల్స్ ఏం పోవు, అలాగే ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం బయట పెట్టుకున్న తర్వాత అప్పుడు వండుకుంటే మళ్ళీ ఆటోమేటిక్. అయితే దీంట్లో మళ్ళీ ఒక చిన్న విషయం ఉందండి. ఏంటంటే మీరు ఏం చేస్తారు అంటే బయట నుంచి తీసుకొని వచ్చుకొని మళ్ళీ మీరు ఫ్రీజ్ చేసుకుంటారు.
ఇది ఆల్రెడీ ఫ్రోజన్ ఉండేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని చూశాను యాప్లో చాలా మంది తెచ్చుకుంటారు. ఇంకా చాలా చాలా యాప్స్ ఉంటాయి అనుకోండి, వాటి నుంచి తెచ్చుకుంటారు. అయితే అవన్నీ టెండరైజర్స్ పూసేసి ఉంటారనమాట, బామ్స్ పూసుంటారు. సో ఏంటి, అవి తొందరగా ఉడికిపోవాలి అని చెప్పేసి వాళ్ళు టెండరైజర్స్ పూస్తారు. మరి నువ్వేం చేస్తావు? నేనేం చేయను, చక్కగా వాటిని ఫ్రెష్గా క్లీన్ నేను చెప్పనా? చెప్పు. మటన్ షాప్కి వెళ్ళి ఫ్రెష్గా మటన్ కట్ చేయించుకుని అది తెచ్చుకొని నువ్వు కడిగి క్లీన్ చేసి అది ఫ్రిడ్జ్ లో పెడతావు. పార్ట్స్ కింద చేసి ఫ్రీజర్ లో అప్పుడు అది ఫ్రెష్ కదా. Yes. అది మర్చిపోతున్నావు పాయింట్. థ్యాంక్ యూ చిన్న నువ్వు పెద్దనాన్న, ఇంకెందుకు. సో అలాగా ఇదిగోండి చికెన్, ఫిష్, ఓకే ఇవన్నీ పెట్టేస్తున్నాను లోపల. ఇది వచ్చేసేసి బ్రెయిన్ ఈరోజే వచ్చిందండి, ఈరోజే తెప్పించుకున్నాను. కీమా ఇవన్నీ ఎందుకు అంటే మా ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట. ఈరోజు ఇది చేసేస్తావా అని అంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందండి, అందుకని ఇవన్నీ స్టోర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటా. రొయ్యలు మనము ఆఫీస్లో రొయ్యలు పచ్చడి పెడతాం కదా, తెప్పించినప్పుడు ఒక ఎక్స్ట్రా 1 కిలో తెప్పించుకుంటాను. తెప్పించుకొని ఒక 2-3 ప్యాకెట్స్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడైనా బటర్ ష్రింప్ లేకపోతే ఈసారి దీన్ని పకోడీ చేద్దాం అనుకుంటున్నా, చేసేసుకుందాం. ఓకే, సో పైన ర్యాక్ ఇలా నీట్ గా సర్దేసుకుంది. దీంట్లోకి ఇంపార్టెంట్ ఇప్పుడు కింద ర్యాక్ వచ్చాము. నెక్స్ట్ ఏంటమ్మా అది? దీస్ ఆర్ ఫ్రోజన్ చెర్రీస్ అండి. ఇది మా ఆయనకి చాలా ఫేవరెట్. ఇది చూడండి, ఈ ఫ్రోజన్ చెర్రీస్. ఈ ఫ్రోజన్ చెర్రీస్ వచ్చేసి మనకి ఐస్ ఫామ్ అయింది రా. సో ఫ్రోజన్ చెర్రీస్ అన్నమాట, హెల్త్కి చాలా మంచిది. అయితే మనకి ఎక్కువ దొరకదు, చాలా రేర్గా దొరుకుతుంది ఇంపోర్టెడ్ చెర్రీస్. ఇవి కాలిఫోర్నియావి. సో ఇంద్రాకి చాలా ఇష్టం. సో ఇవి స్మూదీస్లో వేయటానికి కొంచెం సవర్గా ఉంటాయి అన్నమాట. దే ఆర్ నాట్ వెరీ స్వీట్, దే ఆర్ లిటిల్ సవర్. సో అందుకని ఈ చెర్రీస్ మాత్రం దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుంటానమాట. చాలా రేర్గా దొరుకుతాయి, దొరికినప్పుడు పెట్టేసుకుంటాను. వెజిటబుల్స్ కూడా ఫ్రీజ్ చేసుకుంటారా అని డౌట్ ఖచ్చితంగా అందరికీ అన్ని కాదు. ఏంటంటే కొన్ని వెజిటబుల్స్ మనకి సీజన్ లేనప్పుడు టేస్ట్ కూడా ఉండవు, టేస్ట్ ఉండదు, సరిగా రావు సీజన్ లేనప్పుడు. సో ఇవి మునక్కాయలు అనమాట. ఇవి నెల్లూరు మునక్కాయలు మా పిన్ని తీసుకొని వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఇదిగోండి, మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది పిన్ని. ఇవన్నీ ఫ్రీజ్ చేసేసుకున్నా. ఈ వేలు కంటే సగం ఉంటాయి అన్నమాట ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా. తర్వాత అమ్ము, ఇది నీకు కూడా తెలీదా ఏంటది? అమ్ము చెప్పేంటి? ఇది గోవాలో మనం కొనుక్కున్న బెండకాయ. ఎస్. సో మళ్ళీ నేను గోవాకి వెళ్ళను కదండి. మొన్న వెళ్ళిన తర్వాత సగం తిన్న తర్వాత గుర్తొచ్చింది నాకు, సగం కట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడైనా గోవా బెండకాయ తినాలంటే నేను ఏం చేయాలి అనేసి గబగబా 2 కాయలు కట్ చేసేసుకొని, అసలు చూడండి ఎంత పెద్ద బెండకాయ. సో దీన్ని ఎప్పుడైనా పులుసు చేసుకోవచ్చు అని చెప్పేసి దాచుకున్నాను అనమాట. మధ్యలో ఎప్పుడైనా ఒక రోజు పులుసు వండుకుంటాను అనమాట. చూడండి ఇట్లుంటాయి నా వస్తువులన్నీ ఫ్రీజర్లో. ఇలాంటి సామాన్లు కూడా ఉంటాయా అని అనుకుంటారు. మర్చిపోయానండి మీకు ఇది చూపించడం. ఎండు చేప ఇందాకే నాన్ వెజ్ సెక్షన్లో పెడదాం అనుకున్నా, మర్చిపోయా. అయితే ఈ ఎండు చేప ఫ్రీజర్లో ఎందుకు పెట్టుకుంటారు మేఘనా గారు అని. ఇది చూసారా, మంచిగా పసుపు పూసి మా మమ్మీ అన్ని నీట్గా కట్ చేసి ఇచ్చిందనమాట. ఇది బయట ఎందుకు పెట్టరంటేనండి, చాలా మంది పట్టించుకోకపోతే, ఒకవేళ మనం రెగ్యులర్గా తినం కదా, రోజు తినే వంట కాదు కదా, సో ఏమైపోతుందంటే రెడ్గా టర్న్ అయిపోతుంది అనమాట చేప అనేది, తినడానికి పనిచేయదు. లేదు అంటే పురుగు పట్టేస్తుంది. ఎండు చేప కొంచెం చెమ్మని క్లైమేట్, అలాంటి క్లైమేట్లో పురుగు పట్టేస్తుంది. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా తినేవాళ్ళంటే వేరే విషయం, అందుకని అలా పెట్టుకుంటాను అనమాట. ఏంటివి? స్టీల్ ఐస్ క్యూబ్స్. దీన్ని మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఏంటంటే మనం రోజు ఐస్ కింద ఇలాగా రబ్ చేసుకోవచ్చు, పఫీనెస్ పోతుంది, స్కిన్కి చాలా మంచిది. లేదు అని అంటే మొత్తం ఫేస్కి ఇలా కూడా రబ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది వచ్చేసేసి దీనిలో ఇలాగా ఐస్ ఇంకొంచెం వాటర్ వేయాలి, వేస్తే అప్పుడు కొంచెం ఇలా పై వరకు వస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే చక్కగా మనం ఫేస్కి రబ్ చేసుకోవచ్చు. దీంట్లో వాటరే కాకుండా మీ అందరికీ తెలుసా, ఐస్ క్యూబ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. ఇట్ రెజ్యునేట్స్ యువర్ స్కిన్ అనమాట, అండ్ ఇట్ కీప్స్ హైడ్రేటెడ్. సో మనం అట్లయినా వేసుకోవచ్చు, లేకపోతే కుకుంబర్ జ్యూస్ వేసుకోవచ్చు, క్యారెట్ జ్యూస్ వేసుకొని ఫ్రీజ్ చేసుకొని మన ఫేస్కి రబ్ చేసుకోవచ్చు. స్కిన్కి చాలా మంచిది. సో ఎవరైనా కావాలనుకుంటే ఇట్లాంటిది కొనుక్కోండి, మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. సో ఇలాంటివన్నీ ఉంచుతానమాట నేను. అయితే ఇక్కడ వచ్చేసేసి కొన్ని చిన్న ఇవి కూడా ఉన్నాయి చిన్న మన దగ్గర, ఐస్ ప్యాక్స్. అంటే ఎప్పుడైనా గబుక్కున మనం ట్రావెల్ వాటిలో ఎమర్జెన్సీ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి మన ట్రే అనమాట. సో ఈ ట్రేలో ఏముంటాయంటే
ఇదిగోండి ఫ్రెష్ కోకోనట్, శనగపిండి, దాని తర్వాత అటుకులు కొన్ని మిగిలిపోతాయి కదా మనం వేసిన తర్వాత డబ్బాలో, అవి బయట ఎక్కడెక్కడ పెట్టకుండా ఇలాగ బ్యాక్ క్లిప్స్ వేసి పెట్టేస్తాను అనమాట. దాని తర్వాత ఇది మైదా, ఇది వచ్చేసేసి ఇంకా స్పైసెస్ నేను చెప్పాను కదా 1 yearకి ఉంటాయి నా దగ్గర అనేసి. సో ఆ స్పైసెస్ అని ఇలా నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి ఇదంతా చింత చిగురు అనమాట. ఒకటి కలర్. ఇది బాగా మంచిగా రెడ్ ఆకుది, ఇది కొంచెం గ్రీన్ ఆకుది అనమాట. అందుకే 2 కవర్లు. చింత చిగురు కూడా సీజనల్ కాబట్టి ఎస్, అందుకని ఇది కూడా మంచిగా మమ్మీ రెడీ చేసి ఇస్తుందండి. నాకు ఆఫీస్లో టైం ఉండదు కదా, సో మమ్మీ ఏం చేస్తుందంటే మంచిగా కడిగేసేసి టేబుల్ మీద మొత్తం క్లాత్ వేసి ఆరబెట్టేస్తుంది. ఆరబెట్టేసి అది ఫ్యాన్ గాలి కారేంత వరకు నాకు, మా చెల్లెలకి, మా మమ్మీకి, ముగ్గురికి రెడీ చేసి పెడుతుంది అనమాట. సో దట్ మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్లో, మటన్లో, పప్పులో, లేకపోతే పచ్చళ్ళలో దేనినైనా వేసుకోవచ్చు. అండ్ ఇవి ఉన్నాయి కదా శంకు పువ్వులు అనమాట, డ్రై బ్లూ పీ ఫ్లవర్. ఇవి వచ్చేసేసి సిద్ధు వాళ్ళ మమ్మీ నాకు వాళ్ళ ఊర్లో పెద్ద చెట్టు ఉందనమాట అడ్డదిగల్లో. అక్కడి నుంచి సిద్ధు వాళ్ళ అమ్మమ్మ గారు నా కోసం అంతా ఒలిచి మంచిగా ఆరబెట్టి నాకు పంపిస్తారనమాట. ఎందుకంటే నేను అప్పుడప్పుడు బ్లూ టీ తాగుతానని చెప్పేసి నా కోసం పంపిస్తారు. నాకు ఒక డౌట్, ఈ ఎపిసోడ్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ అంటే దీనివల్ల జనాలకి యూజ్ ఉంటుందంటావా? చూసే వాళ్ళకి, మన వ్యూవర్స్ కి యూజ్ ఉంటుందా? చాలా. ఎందుకునంటే నేను చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు స్టార్టింగ్ లో నాకు తెలియదండి ఏమంటారు మ్యాంగోస్ ని స్టోర్ చేయొచ్చు అని నాకు తెలియదు. నేను మ్యాంగో స్టోర్ చేయడం ఎలా నేర్చుకున్నానంటే, మా చెల్లెలకి US లో మన మామిడి పండ్లు దొరకవు. ఇప్పుడంటే న్యూజెర్సీలో దొరుకుతున్నాయి కొంచెం ఇక్కడి నుంచి, కానీ అది వెళ్ళినప్పుడు దొరకవు. నూజివీడు తప్పిస్తే మీరు ఇంకే కాయ రసాలు అంతే అసలు దొరకవు. సో అందుకని ఒక 2-3 years పాపం చాలా మిస్ అయిందనమాట. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, సరే నేను స్టోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి 1 సంవత్సరం ఏం చేశాను, చూద్దాం స్టోర్ చేస్తే ఎట్లా ఉంటాయి అని అనుకొని ఒక 10 మామిడి పండ్లను మంచిగా కడిగేసి ఇలా జిప్లాక్స్లో వేసి పెట్టా. అది వచ్చినప్పుడు సర్ప్రైజ్గా ఫస్ట్ టైం చెప్తున్నా నేను, ఫస్ట్ టైం దానికి అలాగ పెట్టినప్పుడు ఏంటి ఇంకా ఫ్రెష్గా ఉంది. డీఫ్రాస్ట్ అయిన తర్వాత మీరు తోలు తీసి తింటే ఫ్రెష్ మామిడి పండు తిన్నట్టే ఉంటుంది అనమాట. మీరు జ్యూస్ తిన్నప్పుడు తీసినా కూడా అలాగే ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అనమాట అక్కడి నుంచి. ఓకే, మనం ఫ్రెష్ ప్రొడ్యూస్ని ఇలాగా చేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, మనం తినొచ్చు అన్నది నేను అర్థం చేసుకున్నాను అనమాట. దట్ ఈస్ హౌ ఈ ఫ్రిడ్జ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. సో మీ అందరికి ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. తెలియని వాళ్ళు నేర్చుకుంటారు, తప్పేముందండి. అండ్ దీంట్లో వచ్చేసేసి బిర్యానీ ఆకు, మన ఇంట్లో బిర్యానీ ఆకు కలర్ చూడండి ఎంత మంచిగా గ్రీన్ కలర్లో ఉందో. మీరు బయట కొనింది మీరు గమనిస్తే బ్రౌన్ కలర్లో లేకపోతే ఒకలాంటి డార్క్ కలర్లో అట్లా ఉంటుంది అనమాట. అయితే ఇది నాకు వసతి ఉంది, నాకు దొరుకుతుంది ఫ్రెష్ ప్రొడ్యూస్. ఎలాగంటే మా వికారాబాద్ మా బావ వాళ్ళ ఫామ్లో చెట్టు ఉందనమాట, లవంగాల చెట్టు. లవంగంది కాదు యాక్చువల్లీ, ఆల్ స్పైస్ చెట్టు అనమాట. సో అది అండ్ బిర్యానీ ఆకు. సో మేము ఏం చేస్తామంటే ఫ్రెష్గా మనకు దొరుకుతుంది కదా అనేసి ఇలాగా తీసుకొచ్చుకొని మంచిగా ఫ్యాన్ కింద ఆరేసుకొని కడిగి ఇట్లా పెట్టుకుంటాం. ఏదైనా ఒక మాట చెప్పు, నీలాగా యూనిక్ గా ఎపిసోడ్స్ ఎవరు చేయలేరు. నాలాగా యూనిక్ గానా? కానీ ఒకటమ్ము, నా ఎపిసోడ్స్ లో ఏదో ఒకటి నేర్చుకునేటట్టే ఉంటుంది. లైఫ్ గురించి కానీ, లేకపోతే మనము ఆర్గనైజింగ్ గురించి కానీ, లేకపోతే మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలని కానీ ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా, అంటే ఏముంది దాంట్లో. సో ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్లాస్టిక్ కంటైనర్స్ BPA ఫ్రీ అని వస్తాయి అన్నమాట, అవి వాటిట్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే జిప్లాక్ బ్యాగ్స్ 2 to 3 times వాడతాను అనమాట. రీయూజబుల్, వాష్ చేసి వాడతాను, దాని తర్వాత పడేస్తాను. ఓకే అట్లా. అండ్ ఇది వచ్చేసేసి క్యాష్యూనట్ పేస్ట్ అనమాట, మనం చేసి పెట్టుకున్నాం. మళ్ళీ ఎప్పుడైనా చికెన్ అలా చేసినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి. చూడండి, ఐ హోప్ ఈ ఎపిసోడ్తో మీరు ఏమైనా నేర్చుకొని ఉంటారో అని నేను అనుకుంటున్నాను. ఇక మీదటి నుంచి నేను కట్టే చీరలన్నీ హౌస్ ఆఫ్ శివాసం. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళందరికీ కూడా నేను అక్కడ పేజ్ మెన్షన్ చేస్తాను, హౌస్ ఆఫ్ శివాసం. అండ్ మీరందరూ చాలా చాలా బ్లెస్ చేశారు. ఫస్ట్ డే అసలు చాలా బాగుండింది రెస్పాన్స్, దాని తర్వాత కూడా చాలా బాగుంది రెస్పాన్స్. మేము అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటున్నాము. లవ్లీ శారీస్ డిపార్ట్మెంట్ మొత్తం నాదేనమాట హౌస్ ఆఫ్ శివాసం. సో అందుకని ఇప్పుడు ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ గ్యాప్ బార్డర్ కంచి కాటన్
తమిళనాడు చెక్స్ అంటారు దీన్ని, సన్న చెక్స్, ట్రెడిషనల్ అన్నమాట. అండ్ విత్ స్మాల్ బుటీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దీంట్లో బ్లౌజ్ కూడా ఉందండి, యాక్చువల్లీ రన్నింగ్ బ్లౌజ్. కాకపోతే మీరు అది వదిలేసేస్తే మీకు ఒక కుచ్చి ఎక్స్ట్రా వస్తుంది. సో చీర బ్యూటీ అనేది పెరుగుద్ది అనమాట. సో మీ యొక్క ఆలోచన, ఈ చీరని చీరలాగైనా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు మంచిగా లంగా ఓణీలు కూడా వేసుకోవచ్చు. సో అందరూ అంటారు నేను శారీస్ బాగా స్టైల్ చేస్తాను, చాలా బాగా వేసుకుంటాను అని చెప్పి. సో నన్ను అడిగితే వచ్చే పెళ్లిళ్ళ సీజన్కి నేనైతే మంచిగా కాటన్ చీరలు కడదామని అనుకుంటున్నాను. కాటన్ చీరలు వేసుకొని నగలేసుకుంటే ఎవరు చెప్పారు బాగోదు అని చెప్పేసి చేంజ్ ద ట్రెండ్. అండ్ ఇదంతా వింటేజ్ కలెక్షన్, చాలా బాగుంటుంది. మా క్యాటలాగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో దట్ మీకు ఈజీగా అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు షాప్ చేసుకోవచ్చు. కాబట్టి వాట్సాప్ నంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, సో దట్ మీరు కొనుక్కోవచ్చు. సో హౌస్ ఆఫ్ శివాసంలో నేను, విష్ణు, మహి ముగ్గురం కలిసి ముగ్గురు ఐడియాస్తో మేము వర్క్ చేస్తున్నాం అనమాట. సో మమ్మల్ని ముగ్గురిని కూడా మీరు ఈక్వల్గా ప్లస్ చేసి ఆ హౌస్ ఆఫ్ శివాసం పేజీలు పరిగెత్తారనమాట 2026లో. ఓకేనా? సో కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా స్పెషల్ మెన్షన్ చేయండి వాట్సాప్ నంబర్లో. మీ యొక్క ప్రతి ఒక్క ఎటువంటి స్టైలింగ్ కావాలన్నా కూడా మేము చేస్తాం. మంచి మాస్టర్స్ ఉన్నారు, డిజైనర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారండి మన దగ్గర. మెయిన్ థింగ్ ఎందుకు హౌస్ ఆఫ్ శివాసం పెట్టానని ఒక్క వర్డ్లో చెప్పేసేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి. అలా అని చెప్పి ఎలా అంటే అలా క్లాత్ పెట్టలేం కాబట్టి కొంచెం చూసుకొని ఉన్న దాంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ పెడుతున్నాం. ఓకేనా? సో అందుకనే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్. కలుద్దాం. Bye bye. Lots of love.